ఇక యాదాద్రికి వెళ్దాం. యాదాద్రి దగ్గర వేడుకలు ఎలా సాగుతున్నాయో మా ప్రతినిధి రేవన్ వివరించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రేవన్, యాదాద్రి దగ్గర ఎలాంటి ఏర్పాట్లున్నాయి, అలానే వేడుకలు ఎలా సాగుతున్నాయి? తెలంగాణ ప్రజలు ఎలువెల్పుగా భావిస్తున్నటువంటి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఈ ముక్కోటి ఏకాదశి వేడుకలైతే వైభవంగా సాగుతున్నాయి. 5:30 గంటల సమయంలో స్వామివారు గరుడ వాహనంలో వాసుదేవుడి రూపంలో వైకుంఠ నాథుడిగా భక్తులకైతే దర్శనమిచ్చారు. మనం ప్రస్తుతం రోజు ఏదైతే కనిపిస్తున్నటువంటి ఉత్తర ద్వారం నుంచి గర్భాల నుంచి స్వామివారు నేరుగా ఈ గరుడ వాహనం మీదుగా బయటకు వచ్చారు. ఉత్తర ద్వారం ఇక్కడే భక్తులకు వేలాది మంది భక్తులకైతే దర్శనం చేస్తున్నారు. మొత్తం ఈ ఆలయ ప్రాంతం అంతా నమో నరసింహ అనే జయధ్వానాలతో మారుమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముక్కోటి ఏకాదశి కోసం చాలామంది భక్తులైతే చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. దీంతో 5:30 గంటల సమయంలో స్వామివారు బయటకు వచ్చి దర్శనమిస్తున్నారు. దాదాపు 6:30 గంటల వరకు గంట సేపు స్వామివారు ఇక్కడ భక్తుల దర్శనం ఇచ్చి తిరిగి మళ్ళీ గర్భాలయంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ముక్కోటి ఏకాదశి వేడుకలకు సంబంధించి కూడా ఆలయ అధికారులు అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. ప్రస్తుతం ఈ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణతో పాటు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే ఐలే కూడా పాల్గొన్నారు. భక్తులైతే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఎందుకంటే యాదాద్రి ఆలయ తిరువీధుల్లో మొత్తం భక్తుల సందడి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మరొక 9 గంటల వరకు అయితే భారీగా భక్తులు పోటెత్తే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ 2 రోజుల పాటు ఈరోజు రేపు కూడా ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామని చెప్పి ఈవో చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద భక్తులైతే పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. స్వామివారి ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుని భక్తులైతే తరించిపోతున్నారు, తన్మయం చెందుతున్నారు. ముఖ్యంగా అర్చకులు అయితే మంత్రోచ్చారణ మధ్య స్వామివారి వైభవాన్ని వివరిస్తున్నారు. మొత్తం అక్కడ స్వామివారిని తిలకించి తరించిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2 రోజుల పాటు ఈ రోజు రేపు కూడా ఉత్తర ద్వారం ద్వారా భక్తులకైతే స్వామివారి దర్శనానికి అయితే దేవాదాయ శాఖ అధికారులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది.